అరుణాచలం ఎప్పుడు వెళ్దాం అనుకున్నా మనకి ఎన్నో ఆటంకాలు ఎదురొస్తాయి. కాశీకి తిరుపతికి అయినా సులువుగా వెళ్ళి రాగలమేమో కానీ అరుణాచలం వెళ్ళి రావాలి అంటే మనకి రాసి పెట్టుండాలంటారు. అరుణాచల కొండని తాకి వస్తేనే కాశీకి వెళ్ళి గంగలో మునిగినంత పుణ్యం అంటారు. యమలోకంలో చిత్రగుప్తుడు తన పుస్తకంలో అరుణాచలం గురించి ఏమి రాసుకున్నాడు? ఎందుకని చాగంటి గారు ఎప్పుడు తన ప్రవచనాల్లో అరుణాచలం గురించి చెప్పినా అరుణాచలం వెళ్ళక ముందు, అరుణాచలం వెళ్ళి వచ్చిన తర్వాత అని చెప్తూ ఉంటారు? అసలు మన పురాణాల్లో అరుణాచలం గురించి ఏముందో పూర్తి కథ నేను చెప్తాను. అలాగే లాస్ట్ వీక్ నేను అరుణాచలం వెళ్ళి వచ్చినప్పుడు అక్కడ లోకల్ పోలీస్ నన్ను ఎలా ఇబ్బంది పెట్టారో చెప్తాను. కాబట్టి ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఇదే అరుణాచలం. పార్వతీదేవి శివుడు కన్నులను మూసేసి లోకాలను చీకటి చేసిన తర్వాత తన తప్పుకి ప్రాయశ్చిత్తంగా కఠోర తపస్సు చేసి శివుడితో జతపడి అర్ధనారీశ్వరుడిగా వెలిసింది ఇక్కడే. అగ్ని రూపంలో వెలసినప్పటికీ అరుణగిరి యోగిల ఒక సిద్ధుడి రూపంలో ఇదే కొండపైన ఉంటాను అని స్కంద పురాణంలో స్వయంగా శివుడే చెప్పారు. స్కంద పురాణంలో అరుణాచల మహాత్మ్యం అనే ఒక అధ్యాయం ఉంది. ఈ స్కంద పురాణం ప్రకారం కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువుతో మాట్లాడుతూ, ఇంత పెద్ద విశ్వాన్నే సృష్టించాను కదా, నాకన్నా గొప్పవాడు ఈ విశ్వంలోనే మరెక్కడ ఉండుండడు కదా అని అంటాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువుకి కోపం వచ్చి, నువ్వు సృష్టించిన సృష్టి మొత్తాన్ని నడిపిస్తుంది నేనే కదా, అంటే నీకన్నా గొప్పవాడిని నేనే కదా అని శ్రీ మహావిష్ణువు అంటాడు. అలా నేను గొప్ప అంటే నేను గొప్ప అని మొదలైన వాళ్ళిద్దరి వాదన గొడవగా మారి మొత్తానికి ఒక పెద్ద యుద్ధంగా మారుతుంది. అలా సృష్టిని తయారు చేసే వాళ్ళు ఇంకా సృష్టిని నడిపించే వాళ్ళు వాళ్ళ పనుల్ని వదిలేసి మరీ యుద్ధం చేస్తూ ఉన్నారు. దాంతో దేవతలందరూ ఎక్కడ ఈ సృష్టి కొనసాగడం ఆగిపోతుందో అని భయపడతారు. సరిగ్గా అదే సమయంలో మహాశివుడు బ్రహ్మదేవుడికి విష్ణుమూర్తికి మధ్యలో ఒక అగ్నిస్తంభం లాగా వెలుస్తారు. అప్పుడు ఆకాశవాణి వినిపిస్తుంది. ఈ అగ్నిస్తంభానికి ఆది ఇంకా అంతం ఎక్కడుందో ఎవరు కనిపెట్టగలిగితే ఈ సృష్టి మొత్తంలో వాళ్ళే గొప్పవాళ్ళు అని చెప్తుంది. వెంటనే బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి ఇద్దరు యుద్ధం ఆపేసి ఈ పోటీకి అంగీకరించి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళడం మొదలు పెడతారు. మొదటిగా శ్రీ మహావిష్ణువు ఈ అగ్నిస్తంభం యొక్క అంతాన్ని కనుక్కుంటాను అని వరాహ అవతారంలోకి మారి పాతాళంలోకి మట్టిని తవ్వుకుంటూ వెళ్తారు. బ్రహ్మదేవుడు ఒక హంస రూపంలోకి మారి ఈ అగ్నిస్తంభం యొక్క ఆదిని కనుక్కుంటాను అని పైకి ఎగురుకుంటూ వెళ్తారు. ఇలా బ్రహ్మదేవుడు పైకి, వరాహస్వామి కిందకి వెళ్తారు. అలా చాలా కాలం గడుస్తుంది. పాతాళంలోకి తవ్వుకుంటూ వెళ్ళిన వరాహస్వామికి పళ్ళు అన్ని ఊడిపోయి ఒంట్లో ఓపిక మొత్తం నశిస్తుంది. కానీ ఎంత తవ్వుకుంటూ కిందకి వెళ్ళినా ఆ అగ్నిస్తంభం యొక్క అగ్నిజ్వాలలు మాత్రం ఆగవు. దాంతో ఇది సాధారణమైన అగ్నిస్తంభం కాదు అని గ్రహించి తిరిగి పైకి వచ్చేసి తన ఓటమిని అంగీకరిస్తారు. హంస రూపంలో పైకి వెళ్ళిన బ్రహ్మదేవుడు కొన్ని సంవత్సరాల పాటు ఎగురుకుంటూ వెళ్తారు. కానీ ఎంత వెళ్ళినా అగ్నిస్తంభం ఇంకా పైకి కనిపిస్తానే ఉంటది. తన రెక్కలు అన్ని అలసిపోయి ముందుకు వెళ్ళడానికి ఓపిక లేకుండా అవుతుంది. కానీ ఎంతకీ ఆది కనిపించకపోవడంతో ఇంకో ఓటమిని అంగీకరిద్దాం అనుకున్న సమయంలో ఒక కేతకి పువ్వు కిందకి పడుతా కనిపిస్తుంది. అప్పుడు బ్రహ్మదేవుడు ఆ కేతకి పుష్పంతో ఈ అగ్నిస్తంభం యొక్క ఆదిని నేను తాకి వస్తున్నాను, దానికి నువ్వే సాక్ష్యంగా ఉండాలి అని చెప్పి ఒప్పిస్తాడు. ఆ కేతకి పుష్పం మొదట్లో ఒప్పుకోకపోయినా బ్రహ్మదేవుడు బలవంతం పెట్టడంతో ఒప్పుకుంటుంది. ఆ పుష్పాన్ని తీసుకొని బ్రహ్మదేవుడు కిందకి వచ్చి, నేను ఆదిని చూసి తాకి వస్తున్నాను, దానికి సాక్ష్యం ఈ కేతకి పుష్పం అని చూపించి ఆ పుష్పం చేత అబద్ధపు సాక్ష్యం చెప్పిస్తాడు. ఇది అబద్ధమని తెలిసిన పరమశివుడు కేతకి పుష్పం అబద్ధం చెప్పింది కాబట్టి శివుడు పూజకి కేతకి పుష్పం పనికిరాదు అని శాపం పెడతారు. అలాగే తన గొప్పతనాన్ని నిరూపించుకోవడం కోసం అబద్ధం చెప్పిన బ్రహ్మదేవుడికి ఈ భూలోకంలో ఎప్పటికీ పూజలు అనేవే జరగవు అని శాపం పెడతారు. నిజాన్ని నిర్భయంగా చెప్పినందుకు శ్రీ మహావిష్ణువుకి ఎప్పటికీ గౌరవిస్తానే ఉంటాను అని మహాశివుడు చెప్తారు. దాని తర్వాత బ్రహ్మదేవుడు, శ్రీ మహావిష్ణువు మిగిలిన దేవతలందరి కోరిక మేరకు ఆ ఉగ్ర స్వరూపాన్ని ఉపసంహరించుకొని పరమశివుడు ఈ భూలోకంలో ఎప్పటికీ శాశ్వతంగా నిలిచిపోయేలాగా ఒక మహాకొండ రూపంలోకి మారి నిలుస్తారు. అదే అరుణాచలం. అరుణాచలం అంటే ఒక ఎర్రటి కొండ అని అర్థం. ఇది జరిగిన కొన్ని వేల సంవత్సరాల తర్వాత ఒకసారి పార్వతీదేవి, పరమశివుడు ఏకాంతంగా ఉన్న సమయంలో పార్వతీదేవి ఆట పట్టిస్తూ శివుడు కన్నులను తన చేతులతో
మూస్తుంది. దాంతో ఒక్కసారిగా లోకాలన్నీ చీకటి అయిపోతాయి. దేవతలందరూ భయపడి ఎలాగైనా శివుడే కాపాడగలడు అని శివుడిని మనసులో తలుచుకుంటారు. అప్పుడు శివుడు ఆ చేతులను తీసేసి మళ్ళీ లోకాల్లో వెలుగు నింపుతారు. అయితే ఆ తప్పు తెలుసుకున్న పార్వతీదేవి చాలా పశ్చాత్తాపం పడుతుంది. దానికి ప్రాయశ్చిత్తం ఏంటి అని పరమశివుడిని అడుగుతుంది. అప్పుడు పరమశివుడు పార్వతీదేవితో దీనికి ప్రాయశ్చిత్తంగా దక్షిణ భారతదేశంలో ఉన్న కాంచీపురానికి వెళ్లి తపస్సు చేయడం మొదలుపెట్టు అని చెప్తారు. దాంతో పార్వతీదేవి వెంటనే కాంచీపురం వెళ్లి అక్కడ ఒక సైకతలింగాన్ని తయారు చేసుకొని ఆ సైకతలింగం ముందు తపస్సు చేయడం మొదలు పెడుతుంది. అలా కొన్ని సంవత్సరాలు గడుస్తాయి. శివుడు పార్వతీదేవి నిష్ఠని పరీక్షించడానికి ఒక వరదని సృష్టిస్తాడు. కానీ పార్వతీదేవి ఆ వరద వచ్చినా సరే తన తపస్సును ఆపకుండా ఆ వరదలోనే కూర్చొని తపస్సు చేస్తూ ఉంటుంది. అప్పుడు పార్వతీదేవికి మేఘాల నుంచి ఒక ఆకాశవాణి వినిపిస్తుంది. అరుణాచలం కొండ మీద ఉన్న గౌతమ ముని ఆశ్రమానికి వెళ్లి గౌతముని కలిసి ఆ అరుణాచలం కొండ మీదే పార్వతీదేవి తపస్సుని పూర్తి చేయమని చెప్తుంది. వెంటనే ఆకాశవాణి చెప్పినట్టుగా పార్వతీదేవి అరుణాచలం కొండ మీద ఉన్న గౌతముని కలుస్తుంది. గౌతముడు పార్వతీదేవితో ఈ అరుణాచలం మహాత్మ్యం మొత్తాన్ని చెప్పి అరుణాచలం కొండ మీద ఉండే కుబేర తీర్థం లాంటి వేరు వేరు తీర్థాల గురించి వివరిస్తారు. దాని తర్వాత పార్వతీదేవి ఇదే అరుణాచలం కొండ మీద శివుడు కోసం కఠోరంగా తపస్సు చేయడం మొదలు పెడుతుంది. దాంతో పార్వతీదేవి పశ్చాత్తాపాన్ని గుర్తించిన పరమశివుడు అక్కడ ప్రత్యక్షమై పార్వతీదేవిని తనలో కలుపుకొని అర్ధనారీశ్వరుడి రూపంలో అవతారం ఎత్తుతారు. దేవతల కోరిక మేరకు అగ్నిస్తంభం నుంచి కొండంత లింగంగా ఉద్భవించిన మహాశివుడు పార్వతీదేవిని తనలో కలుపుకొని అర్ధనారీశ్వరుడుగా అవతరించడంతో పూర్తవుతుంది ఈ అధ్యాయం. ఈ భూలోకంలో మొట్టమొదటిసారిగా పరమశివుడు శివలింగ రూపంలో వెలిసింది అరుణాచలం కొండ రూపంలోనే. అందుకే ఈ అరుణాచలం ఆలయంలో చేసిన ప్రదక్షిణ కన్నా కూడా ఈ కొండకి చేసిన గిరి ప్రదక్షిణకే ఎక్కువ ఫలితం ఉంటుంది. చాగంటి కోటేశ్వరరావు గారు ఎప్పుడు తన ప్రవచనాల్లో అరుణాచలం గురించి చెప్పినా అరుణాచలంకి ముందు అరుణాచలంకి వెనక అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే చిత్రగుప్తుడు అరుణాచలం దగ్గర ఒక గీత గీస్తాడు. అరుణాచలం వెళ్ళి వచ్చిన వాళ్ళ రాతలే మారిపోతాయి. నేను ఇప్పటికే అరుణాచలం 3 సార్లు వెళ్ళొచ్చాను. మీరు అరుణాచలం వెళ్ళేటట్టు అయితే అక్కడ తప్పకుండా చేయాల్సినవి 3 ఉన్నాయి. ఒకటి, అక్కడ గిరి ప్రదక్షిణ మర్చిపోకుండా చేయండి. రెండోది, ఆ ఆలయం లోపల గర్భగుడి పక్కన సప్త ఋషుల చెట్టు అని ఒకటి ఉంటుంది. ఆ చెట్టు పైన సప్త ఋషులు 7 బల్లుల రూపంలో ఉంటారు. నేను మొదటిసారి అది తెలియక చూడలేదు, కానీ మిగిలిన 2 సార్లు మిస్ అవ్వకుండా చూశాను. మూడోది, అక్కడ మోక్ష మార్గం ఉంటుంది. ఆ మోక్ష మార్గం గుండా వెళ్తే మనకి మోక్షం వస్తుందని అక్కడ వాళ్ళు చెప్తారు. రీసెంట్గా లాస్ట్ వీక్ నేను అరుణాచలం వెళ్ళినప్పుడు అక్కడ దర్శనం అయిపోయి కారులో బయలుదేరాను. 100 మీటర్లు కూడా దాటకుండానే అక్కడ పోలీసులు నన్ను అడ్డుకున్నారు. అన్ని పేపర్లు అడిగారు, నేను అన్ని చూపించాను, కానీ సీట్ బెల్ట్ పెట్టుకోలేదని ఫైన్ కట్టమన్నారు. సరే నేను ఫైన్ కడతాను, రిసిప్ట్ ఇవ్వండి అంటే రిసిప్ట్ ఇవ్వను అని చెప్పారు. అలా కొంత ఆర్గ్యుమెంట్ అయిన తర్వాత మొత్తానికి కొంచెం దౌర్జన్యం చేసి నా దగ్గర అయితే లంచం కింద కొంచెం డబ్బులు తీసుకున్నారు. నేను కొంచెం ముందుకు వెళ్ళి ఆగి చూస్తే వాళ్ళు కేవలం ఏపీ నెంబర్ ప్లేట్ ఉన్న కార్లను మాత్రమే ఆపుతున్నారు. ప్రతి ఒక్కరి దగ్గర ఇలాగే లంచం రూపంలో ఎంతో కొంత కలెక్ట్ చేస్తున్నారు. అలా అని ఆ ప్లేస్లో మనం గొడవలు పెట్టుకోవడం కూడా మంచిది కాదు. రీసెంట్గా మన తెలుగొతను ఒకరు అరుణాచలం దర్శనంకి వెళ్ళి గిరి ప్రదక్షిణ చేస్తుండగా అక్కడ లోకల్స్ దౌర్జన్యం చేసి డబ్బులు డిమాండ్ చేశారు. ఇతను ఇవ్వను అని గొడవ పెట్టుకోవడంతో అతన్ని కత్తితో పొడిచి చంపేశారు. కాబట్టి అరుణాచలం వెళ్ళేటట్టయితే అక్కడ లోకల్స్తో జాగ్రత్తగా ఉండండి. మీరు అరుణాచలం వెళ్ళుంటే గిరి ప్రదక్షిణ ఇంకా మోక్ష మార్గం ద్వారా వెళ్ళడం ఈ 2 చేశారా లేదో కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియోలో నా ఎక్స్ప్లెనేషన్ ఎలా అనిపించింది? నచ్చితే లైక్ చేసి కామెంట్స్లో మెచ్చుకోండి, నచ్చకపోతే కామెంట్స్లో తిట్టండి. దానివల్ల నేను ఇంప్రూవ్ అవుతాను. అందరికీ నమస్కారం. జై హింద్.